ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జమ్మికుంట మార్కెట్కి రావడం జరిగింది. జమ్మికుంట మార్కెట్లో దాదాపు 40,000 బస్తాలు ఇంకా స్టాగ్నెంట్గా ఉంటే రైతులందరూ కూడా ఫోన్ చేస్తే ఇవాళ రావడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవాళ రైతులకి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ వచ్చిన ప్రభుత్వాన్ని రైతుల పక్షాన నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో మీరు వెంటనే ఇవాళ రేపటి లోపలనే మీరు ఖచ్చితంగా ఈ 40,000 బస్తాలని కొనాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను రైతుల పక్షాన, ఎందుకు వాళ్ళకి బార్దాని ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ దాదాపు ఒక్కొక్కరు మక్కలు పోసి 10-15 రోజులు అవుతా ఉంది, ఎందుకు ఎత్తుతలేరు? ఇవాళ అమాలీలని 300-400 మంది అమాలీలని ఎందుకు పెడతలేరు? ఇవాళ ఎత్తాలంటే కూడా డబ్బులు వాళ్ళు 15-20 రూపాయలు లారీలలో అడుగుతా ఉన్నారు. ఇలా ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లు ఎత్తనివ్వండి. ఇలా రైతులని ఇబ్బంది పెట్టొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ రైతులకి పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడము ఇంకొక అయితే ఇదేం పరిస్థితి? ఇదేమి ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ఉన్నప్పుడు ఇలా కల్లాలనే ఇలా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి వాళ్ళ ఊర్లనే ఆ మక్కలు గాని వరి గాని ఇలా కొనేది కేసీఆర్ గారు. ఇలా మక్కలన్నీ వరి అన్ని కూడా ఇడికి తీసుకొని వచ్చారు. ఇలా అదృష్టమైంది, మా వరి అనేది 80% ఇలా మేల్ ఫీమేల్ పెడతారు కాబట్టి మా దగ్గర ఇంకో 20% మాత్రమే ఈడ ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నారు. ఇలా మక్కలు అమ్ముతా ఉంటే ఇలా తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఇవాళ మేము వచ్చి వెంటనే ఇవాళ గోడౌన్ కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. డిఎం గారిని కూడా పిలవడం జరిగింది. ఇవాళ ఆర్డీఓ గారు కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడంగానే ఆర్డీఓ గారు కూడా ఇడికి రావడం జరిగింది. ఇలా 2 రోజుల లోపల వీళ్ళు ఎత్తుతాము పూర్తిగా అని మాకు మాట ఇచ్చారు. ఎత్తకపోతే మాత్రం నేను చెప్తా ఉన్నాను, వెంటనే వీళ్ళు ఎత్తాలే. వీళ్ళు ఎత్తకపోతే మాత్రం ఖచ్చితంగా ఎత్తే వరకు ఇక్కడనే వచ్చి నేను పనుకుంటా అని కూడా వారి ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తూ, రైతులని ఇబ్బంది పెట్టకుండా ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కల్లాలు అక్కడ పెట్టి వాళ్ళ ఊర్లలో పెట్టి కొనుక్కొని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ పంట కొనక రైతుల కళ్ళల్లో కన్నీరు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారని నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ, వెంటనే ఈ పంటని మక్కల్ని అందరూ వెంటనే ఈ ప్రభుత్వం కొనాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మేము దత్తం అక్కడ దత్తంలో రైతాం 10 రూపాయలు అదనంగా మేము ఇంకా అశోక్ అంటాడు, ఇంకా రూపాయలు అంటాడు. మేము ఏం చేయాలి? మేము అదే మేము దత్తాన మేము రోజుకు 100 రూపాయలు అన్నం తిన్నా అంటుందా, ఉద్యోగాలు చేసి నీళ్ళు ఆగి సదా వెళ్ళిపోతాం. అంటే మేము ప్రైవేట్గా నమ్ముతాం కదా, మేము వారు కొంటా అని చెప్పి ఇచ్చినాక మేము తీసుకొచ్చి ఇలా వస్తున్నది. ఇప్పుడు తీరే టైంకి వచ్చిన తర్వాత మేము మీరే మాట్లాడుకోవాలి, మాకు ఎలాంటి సంబంధం లేదంటే లారీలో ఏమంటారు, మాకు బత్తకి 20-30 రూపాయలు వాళ్ళు దోసుకుంటారు. మేము పండించే లాభం, మేము పండించిన పంట మా చేతి కట్ట మొత్తం అడిగినా పోతాం. ఇప్పుడు అప్పుడు యూరియా బత్త దొరకక మేము అప్పుడు లైన్లో ఉన్నాం. ఇప్పుడు ఇడికి వచ్చిన తర్వాత మక్కలు ఎట్నో కట్టపడి చేసి తెచ్చిన పోసిన తర్వాత కూడా ఇప్పుడు లారీలలో వాళ్ళు దోసుకుంటారు. మాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఒక్కొక్కరు మాకంటే టోకెన్ సండే 7,500 సెంటర్లు ఉంటాయి. మీరు 5,000 సెంటర్లు కూడా ఓపెన్ చేస్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 7,500 సెంటర్లు ఉండే, ఇలా 5,000 సెంటర్లు కూడా ఓపెన్ చేస్తారు. 2,000 అమాలీలని పెడతా, 200 మందిని పెడతావా పెట్టవా? పెడతావా పెట్టవా? స్ట్రేట్ ఆన్సర్ కావచ్చు. లేకపోతే ఇప్పటిదాకా 2వ తారీఖు సెంటర్ ఓపెనింగ్ చేస్తే ఇప్పటిదాకా మరి ఏం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి ఇవ్వాలని నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడే పరిస్థితి ఉండదు. మీరు ఖచ్చితంగా రైతులకి రైతు బంధు ఇయ్యరు, 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, అది ఇయ్యరు. ఇలా యూరియా బస్తాలు అప్పుడు పంట పండిస్తున్నప్పుడు యూరియా బస్తాలు సరిగ్గా ఇయ్యరు. ఇలా రైతు బీమా సరిగ్గా ఇయ్యరు. ఇక మీరు ఎందుకే ఉండి నాకు